తగిలింది. 4.5 ఏళ్ల తర్వాత వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేక కొందరు పార్టీ నేతలపై ఉన్న తీవ్ర అసంతృప్తితో మరికొందరు అధికార పక్షం వైపు ఉంటే మంచిదని ఇంకొందరు ఇలా కడప వైసీపీ కార్పొరేటర్లు ఒక్కో ఆలోచనతో వైసీపీకి బై బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడైన కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య కడప ఎమ్మెల్యే అయిన మాధవి కలిసి 8 మంది కార్పొరేటర్లను చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేర్చారు. ఇక ముందు ఏం జరగబోతోంది? కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిన వైసీపీకి తాజాగా కార్పొరేటర్లు ఝలక్కిచ్చారు. టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య కడప ఎమ్మెల్యే అయిన మాధవి ఆధ్వర్యంలో 8 మంది కార్పొరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. మంత్రి నారా లోకేష్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ మానస, 6వ డివిజన్కు చెందిన నాగేంద్ర, 8వ డివిజన్ లక్ష్మీదేవి, 25వ డివిజన్ సూర్యనారాయణ, 12వ డివిజన్ జఫ్రల్లా, 42వ డివిజన్ స్వప్న, 50వ డివిజన్ కార్పొరేటర్ కరుణప్రభ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కడప అభివృద్ధికి సహకరించాలని టీడీపీలో చేరిన కార్పొరేటర్లు ముఖ్యమంత్రిని కోరారు. ఒకేసారి 8 మంది కార్పొరేటర్లు జగన్కు టాటా చెప్పి సైకిల్ ఎక్కేయడం వైసీపీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు. మరో వారం 10 రోజుల్లో ఇంకో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 21న జగన్ పుట్టినరోజు జరుపుకునే వేళ సొంత జిల్లాలో ఝలక్ ఇచ్చేందుకు టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారని ఆ పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2024 ఎన్నికల్లో జగన్కు సొంత జిల్లాలో గట్టి షాకే తగిలింది. గత 20 ఏళ్లలో కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ముద్రపడింది. 2019లో 10కి 10 సీట్లతో వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది 2024 ఎన్నికల్లో జిల్లాలో 7 సీట్లు టీడీపీ, 1 సీటు జనసేన కైవసం చేసుకుని షాకిచ్చాయి. మరోవైపు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, వైసీపీ నేతలే పాలిస్తూ వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే కార్పొరేషన్ ఈక్వేషన్లు మారిపోయాయి. మేయర్ సీటు కాపాడుకోవడమే కష్టమవుతోంది. కార్పొరేషన్ పరిధిలో మేయర్ సీటు కూటమి ప్రభుత్వ నేతలకు దక్కాలంటే 27 మంది కార్పొరేటర్లు కావాలి. ఇప్పటికే టీడీపీ ఆ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరవుతుండటంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. ఒకవేళ కూటమి నేతలు కడప కార్పొరేషన్ మేయర్ సీటును కైవసం చేసుకుంటే రాబోయే 4.5 ఏళ్లలో కడప రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంటే మరో 11 మంది కడప కార్పొరేటర్లు కూడా త్వరలో టీడీపీలో చేరతారన్న సమాచారం జగన్కి చేరిందట. దీంతో ఆయన వెంటనే అలర్ట్ అయ్యి ఇక మీదట ఎవరూ పార్టీని వీడకుండా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పగించినట్లు పార్టీ వర్గాల మాట. ఇక ఎవరూ పార్టీని వీడకుండా చూడాలని అవినాష్ రెడ్డికి జగన్ ఫోన్లో గట్టిగానే చెప్పినట్లు సమాచారం. సొంత అడ్డా కడప కార్పొరేషన్ టీడీపీ చేతిలోకి వెళితే ఆ ప్రభావం రాష్ట్రమంతటా పడుతుందని, ఎలాగైనా సరే చేజారకుండా చూడాలని అవినాష్ రెడ్డికి జగన్ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వెళ్లిపోయిన వారిని కూడా, అప్పుడే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి కోసం కూడా వారు పార్టీని వీడకుండా గట్టిగా ప్రయత్నించారని, అయినా కూడా చేజారిపోయారని జగన్కు ఎంపీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన కార్పొరేటర్లైనా పార్టీని వీడకుండా చూస్తారని అన్న జగన్కు ఎంపీ అవినాష్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇది వాళ్ళ ఇన్సైడ్ స్టోరీ. మరో